ఈరోజు పాలమూరు సామాజిక న్యాయ సభ పేరుతో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి చారిత్రకమైనటువంటి సందర్భంలో ఈ సభను మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ సభను మనకు ప్రేరణ ఈ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఫౌండర్ రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు గారు మరియు పెద్దల యొక్క సహకారంతో మనం ఈ సభ నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ సభకు విచ్చేసినటువంటి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ పెద్దలకు, నాయకులకు, కుల సంఘాల నాయకులకు అందరికీ కూడా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం, స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు బీసీలు ఇలా సభ పెట్టుకొని ఎస్సీ ఎస్టీ బీసీలు కలిసి ఈ దేశంలో 85% పైగా ఉన్నారు. ఈరోజు కూడా మాకు సామాజిక న్యాయం కావాలని చెప్పి ఒక సభ పెట్టుకొని మనం పాలకులను ఏదైతే వేడుకుంటున్నామో అది మన యొక్క పరిస్థితి. ఈ సందర్భంలో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో దేశమంతా మేము సామాజిక న్యాయం చేస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చి, దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 40% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. వాటితో పాటు దాదాపు 25 హామీలు బీసీ సమాజానికి ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బీసీ ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి విషయాలు మనం గమనిస్తే ఏ హామీ కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చడంలో విఫలమైంది. ఈ సందర్భంగా రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కానీ, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కానీ బీసీలకు మీరు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఏదైతే హామీ ఇచ్చారో ఆ 42% రిజర్వేషన్ మీరు జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో పార్లమెంట్లో ఒత్తిడి తీసుకొని వచ్చి వాళ్ళ యొక్క ఎంపీల ద్వారా బీజేపీ పార్టీపై న్యాయపరమైన, రాజకీయపరమైన ఒత్తిడి క్రియేట్ చేసి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో ఈ హామీని పెట్టి బీసీలకు రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్లు 42% ఇవ్వాలనే డిమాండ్ను ఈరోజు బీసీ సమాజం ఈ సభ ద్వారా ముందు పెడతా ఉంది. ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా ఈ సభ ద్వారా మనం ఏం తెలియజేస్తున్నామంటే, ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ దేశంలో 10% ఉన్న అగ్రవర్ణాలకు వారిలో కూడా పేదవాళ్ళు ఉన్నారని చెప్పి దుర్మార్గంగా 10% రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ ద్వారా ఇచ్చి రిజర్వేషన్లకు ఏదైతే బీసీలకు నష్టం చేస్తూ ఉంటుందో అదే ఇంట్రెస్ట్తో, అదే ఆసక్తితో, అదే ప్రేమతో బీజేపీ పార్టీ కూడా ఈ 42% రిజర్వేషన్ రాజ్యాంగంలోని 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పి సభ ద్వారా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా మీరు ఈ విషయాన్ని తప్పుదోవ పట్టియకుండా ఇలా అధికార పార్టీ ఏదైతే బీసీలను తప్పుదోవ పట్టిస్తుందో ఆ విషయాన్ని మీరు ప్రతిపక్షంగా, ప్రజల గొంతుగా, బీసీ గొంతుగా మీరు చట్టసభల్లో మాట్లాడాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి. వీలైతే మీరు సమాజంలో బీసీలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని చెప్పి ఈ యొక్క ఎజెండాలోనే రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో, అదేవిధంగా మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్లో ఇది ఓటు బ్యాంక్గా మారబోతుంది. ఈ ఒకవేళ బీసీల విషయంలో, రిజర్వేషన్ల విషయంలో ఈ పార్టీలు గాన చిత్తశుద్ధిగా పనిచేయకపోతే బీసీల యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందనే విషయాన్ని గుర్తు చేస్తూ, గతం వేరే ఇప్పుడు వేరే, బీసీ సమాజం మేల్కొన్నది. మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు తీవ్రంగా అన్యాయం చేస్తూ 17% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. కానీ అయినప్పటికీ కూడా బీసీలు జనరల్ స్థానాల్లో నిలబడి సగానికి పైగా సర్పంచులు గెలుచుకోవడం జరిగిందనే విషయాన్ని గుర్తు చేస్తూ, ఇవాళ బీసీ వాదం అనేది సమాజంలో ఒక రాజకీయ శక్తిగా మారింది. వాళ్ళకు ఉన్నటువంటి అపోహలు ఏవైతే ఉన్నాయో, బీసీ కులాలు ఐకమత్యం కారు, బీసీలందరూ కూడా ఒకరితో ఒకరు కలహించుకుంటారు, వాళ్ళని మేనేజ్ చేయడం చాలా ఈజీ, ఇది రాజకీయ శక్తిగా మారదు, ఎలక్షన్ టైంలో వీళ్ళంతా బలహీనమవుతారు అన్నటువంటి అపోహలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంకా మర్చిపోతాం. భవిష్యత్తులో కూడా బీసీలో అన్ని కులాల్లో ఐకమత్యం తీసుకురావడానికి, అన్ని కులాలను కలపడానికి, బీసీల మధ్య విభేదనలు లేకుండా చేయడానికి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం మహబూబ్నగర్ జిల్లా తరఫున కృషి చేస్తూ ఉంది. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం యొక్క ముఖ్యమైన ఉద్దేశమే బీసీ సమాజానికి, బహుజన కులాలకు ఒక తాత్విక, ఒక రాజకీయమైనటువంటి, సాంస్కృతికమైనటువంటి పునాది ఏర్పడే క్రమంలోనే చిరంజీవులు సార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇది ముందరికి పోతూ ఉంటుంది. ఈ సభను బీసీ న్యాయ సభను ఇక నుంచి చిరంజీవులు గారు దీన్ని నిర్వహించాల్సిందిగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బీసీ వైపు నుంచి కోరుతా ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.